జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ రోజున ఒక శక్తి వలన జరిగేది ఇదే. మీ జీవిత గమనమే మారిపోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో సాక్షాత్కరిస్తుంది. మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఈరోజు జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్య స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అనే చీకటిని చేల్చుకుంటూ ఒక అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో సాక్షాత్కరిస్తుంది. మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఈరోజు జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పుని గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్య స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అనే చీకటిని చేల్చుకుంటూ ఒక అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. అవునండి, ఈ మాటల్లో ఒక్క అక్షరం కూడా బీరుపోతు. అక్షరాల సత్యము. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి ఒక్క పావు గంట సమయాన్ని కేటాయించండి. మీకోసం మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా, ఏకాంతంగా ఒక్కచోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది. మీ ఆత్మను మేలుకొలుపుతుంది. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలు విపులంగా, అత్యంత స్పష్టంగా ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. మీ జీవితంలో రాబోయే ఆ అద్భుత మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ మనసులో అమ్మవారిని స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాన్ని చల్లగా దీవిస్తారు. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండమంటూ దీవిస్తారు. ఇక ఆలస్యం లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మీ ఇంటికి ప్రతిరోజు, ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది. మీకు తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదండి, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అంటూ బాధపడతారు. ఆ దైవం ఎప్పటినుంచో మీ మీద తన కరుణ కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దానికి మీరే గ్రహింపు అనేది చేపట్టలేకపోయారు. మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తాయి. అలాగే ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరియైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి. కానీ ఆ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే అవగతమవుతుంది. పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించాక మీరు మోకాళ్ల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. క్షమించమంటూ వేడుకుంటారు. సూర్యుని ప్రభావం వల్ల సహజంగానే ఎంతో తేజస్సుతో, ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు వీరు. వీరి నడకలో ఒక హుందాతనం, మాటలో అధికారం స్పష్టంగా కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తారు.
మకర రాశిలో పుట్టినవారు సహజంగానే రాజసంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని ఉన్నవారు. పుట్టుకతోనే వీరి పరిసరాల్లో వీరికంటూ ప్రత్యేక గౌరవం ఉంటుంది. వీరు చూపే ప్రతి ఒక్క ధైర్యపూరిత పనులు కూడా అందరికీ నచ్చుతాయి. లోతుగా మాట్లాడతారు. వీరి మాటే ధైర్యంగా ఉంటుంది. ముఖంలో ఒక ప్రకాశం, తీరు, నడకలో ఒక వినతి కలగలిసిన నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి చిన్నప్పటి నుంచే ఎంతో పై స్థాయికి వస్తారు, పెద్దవారు అవుతారు అని ఇంట్లోనూ బంధువుల్లోనూ పలువురు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీరి బుద్ధి లోతైనది, స్పష్టమైంది. ఏ విషయాన్నైనా పరిశీలించే తీరులో తెలివితేటలు, చొరవ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుండేవారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో దూకుడు, ఆత్మబలము, ఆత్మాభిమానంతో నిండి ఉంటారు. స్నేహితుల విషయంలో విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి నమ్మకాన్ని దెబ్బతీయడం అంటే శత్రుత్వమే అంటారు. వీరు ఒక్కసారి కోపించినట్లయితే మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాలా సేపే పడుతుంది. కానీ వీరి మనసు పెద్ద మనసు, ఓపికగా ఉంటారు. స్నేహితుల కోసం అవసరమైతే వారిని వారు త్యాగం చేస్తారు. ఒకవేళ ఎవరైనా అన్యాయానికి గురైతే వాళ్లకు తగిన న్యాయం జరిగేలా ముందుండి పోరాడతారు. వీరి నాయకత్వ లక్షణాలు బాల్యంలోనే కనిపిస్తాయి. స్కూల్లో, కళాశాలలో క్లాస్ లీడర్, టీమ్ లీడర్ అవుతారు. ఎవరైనా ఈ రాశి వారి ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంతా శుభ్రంగా, గౌరవప్రదంగా ఉంటుంది. వీరికి పేరు, ప్రతిష్ట అంటే చాలా ఇష్టం. తామేదైనా చేయాలంటే అందరూ తనని మెచ్చుకోవాలి, తన పనిపై ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు. అందరూ తనని మెచ్చుకోవాలి, తన పనిపై ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు. వీరి తత్వం ఒకే సమయంలో గర్వంగా, ప్రేమగా ఉంటుంది. వీరు మానవతా భావన కలిగి ఉంటారు. దానం, ధర్మం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తప్పకుండా సహాయం చేస్తారు. కాబట్టి వీరి చుట్టూ బంధుమిత్రులు ఎక్కువ ఉంటారు. అయినా ఈ రాశి వారు ఎవరితోనూ అంతగా కలవరు. తమకు నచ్చిన వ్యక్తులతోనే సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. వీరు చాలా ప్రామాణికులు. అబద్ధం, మోసం, ద్వేషం వీరి గుండెల్లో స్థానం పొందవు. తనను తాను ఎంతగానో గౌరవించుకునేవారు. అందుకే తప్పు జరిగినప్పుడు తాము చేసిన, ఎదుటివాడు చేసిన క్షమించగల మనసుతో కూడిన ఆత్మబలం ఉంటుంది. ఈ రాశివారు తండ్రి అయినా, తల్లి అయినా ఆ యొక్క పాత్రలో కుటుంబంలో నాయకులుగా ఉంటారు. కుటుంబాన్ని సమర్థంగా నడిపించగల సామర్థ్యం ఉంటుంది. వారి మాటే ఇంట్లో చివరి మాటగా నిలుస్తుంది. కొన్నిసార్లు వీరు పెరిగిన ఆత్మవిశ్వాసం, అహంకారం కారణంగా చాలా వరకు ఇబ్బంది పడతారు. దానిని నియంత్రించగలిగితే జీవితంలో అద్భుత విజయాలు సాధించగలరు. ఈ రాశి వారు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. డాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ వంటి రంగాల్లో ప్రకాశించే అవకాశం ఉంటుంది. మెయిన్ స్టేజీ మీద ఉండాలి అనేది వీరి ఆత్మ కోరిక. వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి. పేరు ప్రఖ్యాతి రావాలి అన్నది ముఖ్య లక్ష్యం. వీరు పొదుపుగా ఉండడం కంటే ఖర్చు పెట్టి మెరుగ్గా బ్రతకాలనుకుంటారు. తమ పేరు మీద మంచి అభిప్రాయం ఉండాలి అనేదే ప్రధాన ధ్యేయం. వీరి జీవితంలో ధనం, భద్రత, ప్రేమ అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు అహంకారపు ప్రకంపనలు వీరి సంబంధాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వీరి హృదయం స్వచ్ఛమైంది. చిన్న తప్పులు చేసిన వెంటనే పశ్చాత్తాపపడతారు. ప్రేమలో వీరు నిజాయితీగా వ్యవహరిస్తారు. ఒకసారి ప్రేమించిన వారిని చివరి వరకు వారిని నమ్మే గుణం ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు ద్రోహానికి గురయ్యారు. కానీ అనుభవం తరువాత వారి హృదయం మరింత పరిపక్వం అవుతుంది. ఈ రాశి వారికి పిల్లలపై ప్రేమ అపారంగా ఉంటుంది. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది. గురువులను శ్రద్ధగా చూసుకుంటారు. ఆధ్యాత్మిక విషయంలో విశ్వాసం ఉన్న అతి భక్తి కంటే తత్వ చింతనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవుడంటే భయంతో కాకుండా ప్రేమతో ప్రార్థించాలి అనేది వీరి నమ్మకం. ఒక్కసారి దానంలో తలపెట్టినప్పుడు వెనక్కి తగ్గరు. నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే తపన అధికము. వీరి గర్వం కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపిస్తుంది. కానీ ఆ గర్వం సరైంది. ఎందుకంటే వారు సాధించిన వాటికి గర్వపడుతున్నారు. ఎవరిని తగ్గించకుండా తామేం చేయాలో చేసుకుంటూ ముందుకు సాగేవారు. వీరి జీవితంలో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వెనకడుగు వెయ్యరు. టార్గెట్ పెట్టుకున్నారంటే సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాడతారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో, రాజకీయాల్లో
శాసనసభ, సినీ రంగాల్లో గొప్పగా ఎదుగుతారు. వీరికి గొప్ప రీతిలో మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది. ఒకవేళ వేదికపై మాట్లాడితే జనాలు మంత్రముగ్ధులవుతారు. మాటల్లో స్పష్టత, ధైర్యము, మనసుకు హత్తుకునే శబ్దము వీరిలో ఉంటుంది. విద్యలో బలమైన చైతన్యం ఉంటుంది. వీరు ఏదైనా ఒకే రంగంలో కాకుండా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఒక్కసారిగా ఒక నిర్ణయం తీసుకోవడం కంటే చుట్టుపక్కల పరిస్థితులు ఆలోచించి అందులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. మనోధైర్యం, శక్తి, ప్రబలమైన ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది. వీరి దగ్గరే ఉండాలి అనిపించే ఆకర్షణ ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడూ జాతీయ పతాకంలా ఒరిగినవారు. ఎదుటి వారు వీరిని చూసి గౌరవిస్తారు. వారు ఎవ్వరూ ఉండగా అటువంటి వారిని తక్కువగా చూడలేరు. కాబట్టి వీరు పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా రాజ స్వభావంతో, నాయకత్వంతో, వెలుగుతో నిండినవిగా ఉంటాయి. వీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం హట్ అవుతారు. కానీ వెంటనే వెళ్లి మనోధైర్యంతో నిలబడతారు. ఓర్పు వీరి బలమైన ఆయుధం. దాని సహాయంతో జీవితాన్ని గెలిచే వరకు పోరాడతారు. వీరి జీవితం ఒక విజయము, ఓ మానవత్వ గాథ, ఓ రాజశక్తి శరీరంలోకి వచ్చిన రూపము. అడవిలో సింహం ఎలా తిరుగుతుందో వీరు కూడా సమాజంలో అంతే ధైర్యంతో, గంభీరత్వంతో తిరుగుతూ ఉంటారు. గంభీరత్వంతో నిగర్వంగా జీవిస్తారు. వీరి పుట్టు పూర్వోత్తరాలు విన్నవారు ఎవరైనా ఇలాంటి వారితో జీవితం పంచుకోవడం ఒక అదృష్టం అనకుండా ఉండలేరు. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కూడా కష్టాలు అధికంగానే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్లు కింద పడి పైకి లేచిన పరిస్థితులు, ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. అయితే ఈ రాశి వారి చుట్టూ ఉన్న మనుషులనే వీరు ఆదర్శంగా తీసుకుంటారు. ఎన్నో రకాలుగా వీరు కింద పడి పైకి లేచిన వ్యక్తులు. కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టూ ఉన్న మనుషులే. ఈ రాశి వారు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. వీరి గుండె వెన్న లాంటిది. చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు సృష్టించిన బాధలు కావచ్చు, నమ్మిన మనుషులు సృష్టించిన ఇబ్బందులు కావచ్చు, వారు చేసిన అవమానాలు వీరి గుండెకు బలంగా తాకాయి. అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్రంగా మదన పడుతున్నారు. ఈ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకు ఎందుకు కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఆ భగవంతుణ్ణి ఇలా నిందించిన సందర్భాలున్నాయి. మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు మహాశివుడు. శని భగవానునికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు, పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు కావడం, ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజ స్వరూపం బట్టబయలు కావడం, ఆయన చేసిన లీలలు. లేదంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పురోగతి మొదలు అవుతుంది అంటే దానికి ఏకైక కారణము మహాశివుని కృపా కటాక్షం. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా నిజ రూపంలో మన ముందుకు రారండి. నాలాంటి వారి మాటల రూపంలోనూ, లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియచేస్తారు. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించండి.